హాయ్ అండి, నేను విజయ్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత అయితే ఈరోజు 105th డే అండి. సో ఇక్కడైతే నాకు హెయిర్ అనేది ఇంప్లాంట్ చేశారు. ఇదంతా అండి, ఇదంతా కూడా వస్తుంది. సో ఫస్ట్ ఇదంతా కూడా లేకుండే, సో ఇప్పుడైతే ఇంకా అంతా అయితే వస్తుంది. ఇదంతా ఇంప్లాంట్ చేసిన హెయిర్ అనేది, సో చూడొచ్చు క్లియర్గా అయితే వస్తుంది. ఇంకా ఇంకా డెన్సిటీ పెరుగుతుందండి, అంటే ఇంకా రావాల్సిన హెయిర్ కూడా ఇంకా రాలేదు, ఇంకా అయితే వస్తుంది. సో ఇంకా టైం అయితే పడుతుంది. అట్లీస్ట్ కరెక్ట్ రిజల్ట్ రావాలంటే 1 year వరకు కూడా పట్టచ్చు అని చెప్పారు. 9 months మినిమం టు 1 year వరకు పట్టే ఛాన్సెస్ ఉన్నాయండి. అండ్ డోనర్ ఏరియా చూపిస్తాను. సో ఈ డోనర్ ఏరియా అండి. సో అండ్ కామెంట్లో చూసానండి, ఏమైనా ఇచ్చింగ్ వస్తుందా అది అని. ఇచ్చింగ్ లాగా అయితే ఏం రాదండి, ఇచ్చింగ్ కానీ పెయిన్ కానీ ఏం ఉండదండి. సో మనకు ఒక 1 month వరకు అయితే కొంచెం లేట్గా ఇచ్చింగ్ అనిపిస్తుంది. తర్వాత ఒక 1 month తర్వాత అయితే ఎలాంటిది ఉండదు, పెయిన్ కానీ అసలు పెయిన్ అయితే స్టార్టింగ్ నుండి ఉండదండి. ఆ సర్జరీ తర్వాత ఒక 3-4 days వరకు అయితే ఈ డోనర్ ఏరియాలో మనకు లైట్గా పెయిన్ లాగా అనిపిస్తుంది, కానీ చిన్నగా అనిపిస్తుంది తప్ప ఏది అయితే అనిపించదండి. సో ఇప్పటివరకు అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ జనవర్ సార్.